కావలి మందాటి చెరువు కలుజును ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మాణాలను వెంటనే తొలగించాలని కావలి ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. సోమవారం కావలి ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పెంచులయ్య, సిపిఎం కార్యదర్శి నాగరాజు, అడ్వకేట్ భాస్కర్, సిఐటియు నాయకులు కృష్ణమోహన్, ఇన్ఛార్జ్ ఆర్డీఓ రాజశేఖర్ను కలిసి గతంలో 3 సార్లు నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఆర్డీఓకు వినతి పత్రం అందజేసినా పట్టించుకోలేదన్నారు. ఈ సమస్యలపై అధికారులు చర్యలు తీసుకోలేదు అంటే ఆ బాధ్యత మేము తీసుకొని అక్కడ ఉన్న అక్రమ కట్టడాలు కూల్చివేసి ఏ దిక్కులేని పేదలకు అక్కడ స్థావరాలు ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. కేవలం పూడికి మాత్రమే తీస్తారు. అంటే కావల హైడ్రా ఇట్లా ఉంటది కాబోలు. రెండోది, ఆ రోజు చాలా మంది తెలుగుదేశం నేతలు మాకు ఫోన్లు చేసి ఇటువంటి ఆక్రమణ తెలుగుదేశం పార్టీ సహించదు, ఈ నిర్మాణాలు ఏంటంటే తొలగిస్తామని చెప్పారు. ఇప్పటికి 3 నెలలు అవుతోంది. కనీసం సెల్ టవర్ కానీ, బేస్ మట్టం కానీ, లేకపోతే మిగతా నిర్మాణాలను ఎందుకు తొలగించట్లేదని మేము వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఆ రోజు మాతో పాటు పోరాటం చేశారు. ఇటువంటి ఆక్రమణ మేము సహించం, ప్రభుత్వంలోకి వస్తానన్న వాళ్ళు ఈ రోజు యథేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్నాయి. సెంటు ప్రభుత్వ స్థలం కూడా వదిలిపెట్టడం లేదు. అవి ప్రభుత్వ స్థలాలకి రెక్కలొచ్చి అధికార పార్టీ నాయకుల ఇళ్లలోకి దూరపడతా ఉన్నాయి. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. అందుకని ఇప్పటికైనా సరే మందాడి చెరువు అలుగు కాలువ నిర్మాణాల్లో ఏదైతే ఉందో, సెల్ టవర్ నిర్మాణం కానీ, బేస్ నిర్మాణం కానివ్వండి, ఏదైనా సరే తక్షణమే తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. ఇవి కూడా ఈ రోజు కనుక కాపాడుకోకపోతే భవిష్యత్తులో కావలి పట్టణ ప్రజలకి కనీసం చెరువు అనేది ఇక్కడ ఒకటి ఉంటుందా అనేది ఒక సందేహంగా మారుతా ఉంది. అందుకని ఇప్పటికైనా సరే మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. వాటిని తొలగించకపోతే మా మిత్రులు చెప్పారు గుడిసి లేపిస్తామని పేద ప్రజల చేత. అదే కాదు, స్వయంగా మేమే తొలగిస్తాం నిర్మాణాలని. దానికి మీరు సిద్ధపడితే అధికార పార్టీ అధికారులు సిద్ధమైతే చెప్పండి, మేమే తొలగిస్తాం. రెండోది, ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలను కానీ, లేకపోతే చెరువుల్ని, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఎవరన్నా గనక స్థలాలు వేసినా, లేఅవుట్లు వేసినా రాళ్ళని పీకడానికి కూడా నేను వెనకనన్నారు. మేము హర్షిస్తున్నాం, దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. మీరు రాళ్ళు పీకడం కోరాం అయినా కూడా తాత్కాలికమైనటువంటి ఆ కాలం వరకు నిర్మాణం చేసి మిగతాదంతా కూడా వదిలేయటం జరిగింది. ఇది సరైనటువంటిది కాదని చెప్తా ఉన్నాం. ప్రభుత్వ స్థలం, అది చెరువు స్థలం, కలుజురు నీళ్లు పోయేటువంటిది. నీళ్లు సక్రమంగా పోకపోతే అది పట్టణానికి, చెరువుకు కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఆ నిర్మాణాల వరకు తొలగించాలి. ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పి బోర్డు పెట్టాలి. నెలల తరబడి అధికారులు నాన్పొడి ద్వారంతో మార్కింగ్ ఇచ్చి కూడా తొలగించలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళా ఆర్డీఓ గారిని ఈరోజు కూడా వామపక్షాలుగా కోరాం. ఖచ్చితంగా ఆ నిర్మాణాలు తొలగించాలి, చెరువుకి ప్రజలకి ప్రమాదం లేనటువంటి పరిస్థితి ఏర్పాటు చేయాలని కోరాం. అట్లా కానీ తొలగించకపోతే వామపక్ష పార్టీల ఆధ్వర్యం ఆ నిర్మాణాలు తొలగించకుండా ఇప్పటికీ అవి అట్లాగే ఉన్నాయి. అందుకని ఇప్పటికైనా అధికారులు కావలి పట్టణంలో ఉన్న ఆక్రమణలన్నింటినీ కూడా తొలగించాలని చెప్పి వామపక్షాలు ఈరోజు ముఖ్యంగా మందాటి చెరువులో ఆక్రమణల్ని తొలగించాలని చెప్పి ఆర్డీఓ గారికి మెమోరాండం 3వసారి ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు పైనుంచి మొత్తం ఈరోజు అధికార పార్టీ అన్ని కూడా కలగజేసుకొని మొత్తం పట్టణంలో ఉన్న ఈ ఆక్రమణల్ని తొలగించాలని చెప్పి వామపక్షాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మేము పేదల్ని సమీకరించి ఆ ఆక్రమణ స్థలంలో గుడిసెలు వేయడానికి కూడా మేము సిద్ధం అవుతా ఉన్నాం. అందుకని ఇప్పటికైనా గవర్నమెంట్ దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని